హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణోదయమ్స్ బయాలజీ. ఈరోజు నాలెడ్జ్ బైట్స్లో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అబ్బా, ఎంత ముద్దుగా ఉందో కదూ. ఇంతకీ ఇది యానిమల్లా ప్లాంటా అని డౌట్ వస్తుందా? నేను క్లారిఫై చేస్తాను. యానిమలే, బట్ ప్లాంట్స్లా ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. అందుకు ఇది యూస్ చేసే టెక్నిక్ తెలిస్తే మీరు ఫుల్ ఫిదా అయిపోతారు. ఎక్కడైనా ఈ యానిమల్ కనిపిస్తే సెల్ఫీ కూడా తీసుకుంటారేమో. ఈ యానిమల్ పేరు సీ స్లగ్. సముద్రాల్లో ఉంటాయి. లీఫ్ షీప్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒక యాంగిల్లో ఇది ఒక బుజ్జి గొర్రెపిల్లలా, ఇంకొక యాంగిల్లో చెట్టుకున్న ఆకుల్లా కనిపిస్తుంది కదూ. ఆకుల్లా కనిపిస్తున్నాయే, వీటిని రైనోఫోర్స్ అంటారు. సీ స్లగ్స్కి ఫుడ్ మెటీరియల్స్ ఎక్కడున్నాయో తెలిపే సెన్సరీ ఆర్గాన్స్లో ఉపయోగపడతాయి. ఇవి 4 నుంచి 10 మిల్లీమీటర్లు మాత్రమే ఉండే ఈ సీ స్లగ్స్ వాటర్లో ఉండే ఆల్గేని తింటాయి. ఆకలి తీర్చుకోవడానికి కాదు, ఆకలి వేసినప్పుడల్లా ఫుడ్ కోసం వెతికే పని లేకుండా ఉండడానికి. క్లియర్గా చెప్తాను వినండి. సీ స్లగ్స్ వాటర్లో ఉండే కొన్ని రకాల ఆల్గేని తిని వాటిలో ఉండే క్లోరోప్లాస్ట్లని, అంటే ఫోటోసింథసిస్కి ఉపయోగపడే పిగ్మెంట్స్ని దొంగిలిస్తాయి, అంటే తస్కరిస్తాయి. ఆ క్లోరోప్లాస్ట్లని వాటి బాడీ సెల్స్లో దాచుకొని ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేసి ఫుడ్ తయారు చేసుకుంటాయి. ఇలా వేరే ప్రాణుల నుండి క్లోరోప్లాస్ట్లని దొంగిలించడాన్ని క్లెప్టోప్లాస్టీ అంటారు. గ్రీక్ లాంగ్వేజ్లో క్లెప్టో అంటే థీఫ్, దొంగ అని. ఇదొక క్యూట్ థీఫ్. ఇలా క్లోరోప్లాస్ట్లని సెల్స్లో దాచుకోవడం వల్లనే రైనోఫోర్స్ గ్రీన్గా ఆకులలా కనిపిస్తాయి. ఇలా స్టోర్ చేసుకున్న క్లోరోప్లాస్ట్ వాటికి కొన్ని వారాల నుండి నెలల వరకు ఉపయోగపడతాయి. సో ఆ టైం అంతా ఇవి కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా కూర్చొని తినచ్చు, ఫుడ్ కోసం వెతుక్కోకుండా. మనకి కూడా అలాంటి ఒక తస్కరించే టెక్నిక్ ఉంటే బాగుండేది కదా. చక్కగా ఏ ఆకుకూరలో తినేసి వాటిలో ఉండే క్లోరోప్లాస్ట్లని మన సెల్స్లో దాచుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజు కాసేపు ఎండలో నిలబడితే సరిపోతుంది. అమ్మో, నల్లగా అయిపోతామేమో, బాడీ ట్యాన్ వచ్చేస్తుందేమో అని భయపడక్కర్లేదు. ఎందుకంటే క్లోరోప్లాస్ట్లు మన సెల్స్లో ఉండడం వల్ల మనం కూడా గ్రీన్గా ఉంటాం. కానీ ఏం చేస్తాం, సీ స్లగ్స్లా క్లెప్టోప్లాస్టీ చేసుకునే టాలెంట్ మనకి లేదు. ఈ జన్మకింతే. చదువుకోవాలి, జాబ్ చేయాలి, సంపాదించాలి, తినాలి. వచ్చే జన్మలో అయినా సీ స్లగ్స్లా పుట్టాలి అని కోరుకోండి. జోక్స్ ఎపార్ట్, నిజంగానే సీ స్లగ్స్ తెలివైనవి కదా. సో ఇది నాలెడ్జ్ బైట్స్లో ఈరోజు మనం తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.